హాయ్ ఫ్రెండ్స్, మా పొట్టి పిల్ల ఏం చేస్తుందో చూద్దాం పాడండి. ఏం చేస్తున్నావు? చింతపండు దేనికి? యో చేపల కూర. ఇలా చేపల కూర చేస్తున్నాడు. చింతపండు పులుసు అది. చింతపండు బాగా పిసకాలను నానబెట్టినవా. చింతపండు పులుసు ఒక గిన్నెలో పిసికిన ఒక గిన్నెలో పోసుకున్నాక పసుపు, ఏంటిది అది, కారం, ఉప్పు తగినంత. ఓకే. కొర్రమేను చేప బయట కట్ చేపించి తీసుకొచ్చాము. కల్లుప్పు వేసి శుభ్రం చేస్తుంది అంతా. ఉప్పు యాడ్ చేసి వాటర్తో ఇలా శుభ్రం చేసుకోవాలి, నీట్గా కడుక్కోవాలి. ఉల్లిగడ్డ కాల్చుకోవాలి. ఒక ఉల్లిగడ్డని ఎర్రగా కాల్చుకోవాలి. ఇట్లా కాల్చుకొని ఇట్లా వచ్చేదాకా ఉల్లిగడ్డను కాల్చిన ఉల్లిగడ్డని ముక్కలు కోసుకొని అందులో జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పెట్టిన పేస్ట్ని, ఈ ఉల్లిగడ్డ పేస్ట్ని చేప ముక్కలకి, పీసులకి, అల్లం, ఇందాక మనం మిక్సీ పట్టిన పేస్ట్ని రెండు కలిపి ఆ చేపలకి పట్టించాలి, ముక్కలకి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. నూనె పోయాలి. నూనె పోయి నూనె పోస్తున్నాం. పొట్టిపిల్ల భలేగున్నావే. ఓకే. నూనె కాగినాక నూనె వేడైనాక ఏం వేయాలి ఇప్పుడు? పచ్చిమిర్చి, ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డలు వేయాలి. ఆనియన్స్ వేసినాక ఒక్క 2 సెకండ్స్ ఉంచి వేడి కానీ మగ్గాలి. చేప ముక్కలు వేసుకోవాలి అందులో. చేప ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం మంట తగ్గించుకోవాలి. కలపాలి అంటే కొంచెం ఇలా వేయాలి. మా పొట్టి పిల్ల బాగానే చేస్తుంది. కాలుతుందట్టుంది. చిన్నగా మొఖాన్ని పడగల. ఏదో రుబ్బినట్టే ఉంది మా పొట్టి పిల్ల. ఇక అట్ట రావట్లేదని ఇక గంటె పెట్టింది. గంటె పెట్టింది. ముక్కలు వేసినాక అటు ఇటు కలిపినాక మళ్ళీ ఒక్కసారి 2 సెకండ్స్ ఉంచాక మళ్ళీ ఇలా కలపాలి. మీద పడేసుకునేవు. కొద్దిసేపు ఆగాలి. 2 సెకండ్స్కి ఒకసారి ముక్కని అటు ఇటు చూసుకోవాలి. లేదా వన్ సైడే ఉంటే మాడిపోయే అవకాశాలు ఉంటాయి. మంట మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా మీడియం సైజులో. చిన్నకాయ కాబట్టి కళాయిలు ఉన్నాయి కాబట్టి పొట్టి పిల్ల చేస్తుంది.
మా పొట్టి పిల్ల చేపల కూర చేసిద్ది. ఎలా చేస్తుందో టేస్ట్ చేద్దాం, తర్వాతకి చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలి, మనం చింతపండు అవన్నీ కలుపుకున్న నీళ్ళు ఉంటాయి కదా, వాటరు, సో అవన్నీ పోసేయాలి. చేపలు మగ్గినాక ఇది పోసుకోవాలి, పులుసు పోసింది. కొద్దిసేపు ఉంచాలి, ఉడకాలి బాగా. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి ఇలా చూసుకోవాలి, చిన్నగా ముక్కలు ఖరాబు కాకుండా ఇట్లా చూసుకోవాలి. ఉడికినాక ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి దింపే ముందు. మసాలా వేసింది, ఒక 2 నిమిషాలు ఉంచేసి ఉడికిందండి. ఇక చేపల కూర స్టవ్ ఆఫ్ చేయి. స్టవ్ ఆఫ్ చేసేసి మసాలా వేసినావు, కొత్తిమీర వేసినావు. ఓకే. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మా పొట్టి పిల్ల చేసిన చేపల కూర కర్రీ. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.